మహారాష్ట్రలోని ముంబైలో జూన్ 13న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీంలో మనిషి వేలు కనిపించిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో పురోగతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐస్ క్రీంలో తెగిపడిన మనిషి వేలు ఐస్ క్రీం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగిది కావచ్చని వెల్లడైంది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ఐస్ క్రీంను తయారు చేసిన ఐస్ క్రీం ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ ఐస్ క్రీం ఫ్యాక్టరీ పూణేలో ఉంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా 2 రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి వేలు కట్ అయినట్లు గుర్తించారు. ఇప్పుడు అది నిజమో కాదో తెలుసుకోవడంతో పాటు ఐస్ క్రీంలో కనిపించిన తెగిన వేలు ఆ ఉద్యోగిదేనని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగి DNA శాంపిల్ను పరీక్షల నిమిత్తం FSALకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ నివేదిక త్వరలో వెలువడనుంది. అప్పుడు తెగిపడిన వేలు ఫ్యాక్టరీ ఉద్యోగిదా కాదా అనే విషయం తేలిపోనుందని అంటున్నారు.